హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఏంటి అంటే డెకరేటివ్ లైట్స్. బాగా చూడండి, అంటే ఇప్పుడు హోటల్ రెస్టారెంట్స్ పెడతారు చూడండి, అటువంటి వాటికి డెకరేషన్ కోసం అంటే టేబుల్ మధ్యలో ఇటువంటి లైట్స్ పెడతారు. నార్మల్గా ట్యూబ్ లైట్స్ ఇటువంటివన్నీ కామన్, ఇప్పుడు అందరూ ఇటువంటివి రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ జ్యూస్ షాప్ కూడా ఏసీ ఇటువంటిది పెట్టి సిట్టింగ్ పెడతారు చూడండి, అటువంటి చోటు. సో చాలామందికి ఇది యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకుంటున్నారంటే అక్కడ కూడా ఇటువంటివి అలంకరణ కోసం తీసుకొని వెళ్తారు. ఇలా రకరకాల పర్పస్ కోసం తీసుకొని వెళ్తారు. దీని కాస్ట్ 1,800 రూపాయలండి. కాకపోతే రిటైల్ ఒకటి తీసుకుంటే, హోల్సేల్గా తీసుకుంటే 400కి ఇస్తున్నారు, 400కే ఇస్తున్నారు ఒక పీస్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా రకరకాల డెకరేటివ్ లైట్స్ పక్కనే చూడండి దండలు కూడా ఉన్నాయి. అవి సుమారు ఒక 60 అడుగుల దాకా వస్తాయండి. ఒక్కొక్క దండ 60 అడుగులు, అంతకన్నా ఎక్కువ ఉండేది ఉన్నాయి, తక్కువ ఉన్నది కూడా ఉన్నాయి అన్నమాట. ఇటువంటివి మీరు మార్కెటింగ్ చేయొచ్చు మీ ప్రాంతంలో. ఇది ఎక్కువ సిటీలో ఉంటాయి. చిన్న చిన్న విలేజెస్లో ఇటువంటివి డెకరేటివ్ లైట్స్ ఎక్కువ డిజైన్స్ మోడల్స్ దొరకదు. ఇప్పుడు చూడండి మీకోసం చూపిస్తున్నా, కొన్ని డిజైన్సే చూపిస్తున్నాం, ఇంకా ఉన్నాయన్నమాట. సో ఎక్కువ డిజైన్ మీరు విలేజ్ వైపు కాస్త ఒక పెద్ద మార్కెట్ ఏరియాలో, టౌన్లో మార్కెట్ ఏరియాలో ఇటువంటివి పెట్టుకొని మార్కెటింగ్ చేయాలి. అంటే పబ్లిసిటీ ఇవ్వాలి సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఇవ్వడం ద్వారా ఎవరికి అవసరమో వాళ్ళు, ఒకవేళ ఒకటో రెండో తీసుకున్నారే అనుకోండి 600 అలా ఇచ్చేయచ్చు. వాళ్ళు అడ్రస్ పంపించారంటే వాళ్ళ అడ్రస్కి మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇచ్చేయచ్చు, అది మీ ఇష్టం అనమాట. లేకపోతే మీ అడ్రస్ ఇస్తే వాళ్ళు వచ్చి కూడా తీసుకోవచ్చు. చాలామంది ఇటువంటివి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ద్వారా విపరీతంగా చేస్తున్నారన్నమాట. ఆ బట్టలు కావచ్చు, ఫ్యాంట్ షర్ట్ సింగిల్ పీస్ తీసుకున్నా కూడా వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నారు కొరియర్ ద్వారా. కనుక ఇటువంటివి మంచి లాభాలండి. రోజుకి 10 మందికి కొరియర్ ద్వారా పంపించినా కూడా, పార్సల్ పంపించినా 2,000 రూపాయలు ఉంటాయి, 60,000 దాని మీదే వచ్చేసింది. షాప్ రెంట్ 10-15,000 తీసేయండి. ఇది కాకుండా ఇంకా నార్మల్గా వచ్చి ఇప్పుడు చిన్న రెస్టారెంట్ పెడుతున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళు దానికోసం సిటీకి వెళ్ళడం కన్నా మీ దగ్గర వచ్చి తీసుకొని వెళ్తారనమాట. హైవేలో పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు. కనుక ఒక మంచి బిజినెస్ ఐడియా, మంచి లాభాలు ఉంటాయి. ఇటువంటివన్నీ హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి, తీసుకొని వచ్చేయచ్చు. నెక్స్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి చూపిస్తుంది యూట్యూబ్. దాని ద్వారా వాళ్ళు కూడా ఇటువంటివి మంచి లాభాలు వచ్చే బిజినెస్ ఎంచుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద 100% కన్నా ఎక్కువ లాభం ఉంటాయి, 100% కన్నా కూడా. కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.